గంగానదికి, వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. అనేక స్నానఘట్టాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మతపరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. వారణాసిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉంది. స్నానఘట్టాల్లో రాతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రికులు స్నానం ఆచరించడానికి, సాంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారణాసిలో సుమారు 84 ఘాట్లున్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లతో నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేట్ ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకి శివాలా ఘాట్, కాళీ ఘాట్లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకి వాడతారు. కొన్ని ఘాట్లు పురాణగాథలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్ర భావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడిపడి ఉన్నాయి. వీటిలో దశ అశ్వమేధ ఘట్టం, పంచగంగ ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోట్లో స్నానఘట్టాలను దర్శించడం యాత్రికులను ఎక్కువగా ఆకర్షించే అంశాల్లో ఒకటి. స్నానఘట్టాల్లో అనేక ఆలయాలు కూడా ఉంటాయి. తులసి ఘాట్ వద్ద తులసీదాసు తులసి రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు. लोकल हो, यहाँ पे लोग टूरिस्ट से आते हैं, साउथ से आते हैं, दुनिया में हर जगह से यहाँ पे लोग आते हैं। यहाँ पे रिचुअल करने के लिए आते हैं, पिंडदान वगैरह। और किसी का जो अस्सिकल रहता है, अस्सिकल का पूजा करके यहाँ पे बीच में सेंटर नदी में मिलाने के लिए आते हैं। और ये काशी में टोटल 84 घाट हैं। यहाँ का बोट साइटिंग होता है। 84 घाट में से लोग आते हैं, पहले इधर स्नान करके पूजा पाठ वगैरह करके यहाँ पे बोट राइड करते हैं। बोट राइड करने के बाद यहाँ पे काशी विश्वनाथ टेम्पल है, वहाँ पे जाते हैं। काल भैरव टेम्पल है, यहाँ का लोकल साइटिंग करते हैं तब। और ये काशी का मेन घाट है दशाश्वमेध घाट। यहाँ पर ही शाम को गंगा आरती होता है। पे लोग महाराष्ट्र से आते हैं, साउथ से बहुत ज़्यादा लोग आते हैं। और यहाँ पे सबसे ज़्यादा भीड़ सावन मास में होता है और कार्तिक मास में। कार्तिक मास में बहुत ज़्यादा लोग आते हैं और शिवरात्रि के टाइम बहुत लोग आते हैं। और यहाँ पे जब सावन लगता है, सावन का महीना रहता है, तब यहाँ से यहाँ के लोकल डिस्ट्रिक्ट यूपी से ही बहुत दूर दूर से कांवड़ यात्रा लेकर आते हैं। यहाँ पे दीपावली के 15 डेज बाद यहाँ पे देव दीपावली होता है। यहाँ पे पूरे 84 घाट्स को दीप से सजाया जाता है। उसको देखने के लिए यहाँ से वर्ल्ड आउट ऑफ कंट्री से भी लोग आते हैं काशी में देव दीपावली मनाने के लिए, घाटों को देखने के लिए। उस दिन पूरे 84 घाट्स को दीप से सजाया जाता है।
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.